ప్రైజ్ ద లార్డ్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల 3వ మంగళవారం గుంటూరు మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత మహోత్సవపు ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆగస్టు 19వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం వెంకటేశ్వర విజ్ఞాన మందిర్, గుంటూరు మార్కెట్ ఎదురుగా. ఇప్పటికే వేలాది మంది ప్రజలు తరలి వచ్చి గొప్ప గొప్ప కార్యాలు యేసు నామములో పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకున్నారు. క్యాన్సర్, HIV, కిడ్నీ లాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా అద్భుతంగా పరిశుద్ధాత్మ శక్తి చేత స్వస్థత పొందుకున్నారు. మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? కుటుంబాలతో కలిసి రండి, బలమైన దేవుని కార్యాలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం లేవగానే వాక్యం చదివారా? ప్రార్థన చేసుకున్నారా? మీరందరూ వాక్యం చదివి ప్రార్థించారని నమ్ముతున్నాను. అంత మాత్రమే కాదండి, ఎన్నో బాధలు, కష్టాలు కదా, ఎన్నో శ్రమలు, ఎన్నో మరి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో నలిగిపోతాం. ఎవరి ఆదరణ లేక కృంగిపోయిన స్థితిలో ఉండొచ్చు కదండి. ఎవరి పలకరింపు మీకు లేదేమో, కానీ మరి ఉదయకాలమే దేవుడు మనల్ని పలకరిస్తున్నప్పుడు, మీ ఇంటి తలుపు తట్టి నీ హృదయ వాకిట నిలిచి నిన్ను తట్టి నీతో మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆదరణ కదా. ప్రతి ఉదయం శ్రేష్టమైన వాగ్దానాలతో మనల్ని పలకరిస్తున్నాడు. మరి ఈ ఉదయకాలం కూడా మరి ఆయన శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకున్నామా? కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఎంత గొప్ప మాట! ఇది వాగ్దానం కాదు కానండి, దావీదు తన అనుభవాన్ని తెలియచేస్తున్నాడు. ఏమనంటే, దావీదు బలహీనుడిగా, రోగిగా ఉండినప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా, నేను రోగిగా బలహీనుడిగా ఉన్నప్పుడు నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని ఆయన చెప్తున్నారు. అవునండి, మన దేవుడు ఎవరంటే మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన అన్నారు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పారు కదా మన దేవుడు. అవునండి, ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఇప్పుడు దేవుని బిడ్డ ఆయన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు దావీదే కాదండి, నాకున్న బలహీనతలు, నాకున్న ఆ బలహీన పరిస్థితుల్లో, అనేక రకాల బలహీనతలు ఆవరిస్తూ ఉన్న సమయంలో దేవుడు నన్ను కూడా స్వస్థపరిచాడు. దేవుని బిడ్డలారా, అవునండి, మన దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ వాగ్దానం చూస్తున్నా, వింటున్నా, మీరు ఎటువంటి బలహీనతలతో ఉన్నారు, ఎటువంటి రోగాలతో ఉన్నారు, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా నీ రోగం తొలగిపోలేదు కదా, నీ వ్యాధి తొలగిపోలేదు కదా.
డాక్టర్ నా వల్ల కాదని ఒకవేళ విడిచిపెట్టారేమో. మంచానికి పరిమితం అయిపోయావా? ఎవరు పట్టించుకోవట్లేదా? కృంగిపోయి ఉన్నావా? కన్నీళ్లతో ఉన్నావా? మరణకరమైన రోగం నేను వేధిస్తుందా? కుదరని రోగం నేను వెంటాడుతుందా? దీర్ఘకాలిక వ్యాధులతో నలిగిపోతున్నావా? ఇక నాకు స్వస్థత రాదేమో అనుకుంటున్నావా? ఈ ఉదయకాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోవద్దు నాన్న, నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ దేవునికి మొర్రపెట్టు. యేసయ్యకు మొర్ర పెడితే ఆయన నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. దావీదును స్వస్థపరిచిన దేవుడు మరి ఇప్పటికీ సజీవుడుగానే ఉన్నాడు. ఆయన నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. ఏ రోగంతో బాధపడుతున్నా, ఏ వ్యాధితో బాధపడుతున్నా నిన్ను ఆయన స్వస్థపరచబోతున్నాడు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ఈ మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెప్తావా? యేసయ్యా, నువ్వు నన్ను స్వస్థపరుస్తావు, నేను నమ్ముతున్నానయ్యా అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. యేసయ్య ఖచ్చితంగా మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడదుగాక. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలయ్యా. ఇదిగో నా ఉదయ కాలపు వేళ దావీదు తనకు అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. దేవానికి నేను మొర్ర పెట్టగా అయ్యా నువ్వు నన్ను స్వస్థపరిచితివి అని తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. అవునయ్యా, నువ్వు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు ప్రభా. ఎంత మరణకరమైన వ్యాధులైనా బాగు చేయగలిగిన దేవుడు, స్వస్థతనివ్వగలిగిన వాడివి నాయన. ఈ వాగ్దానం వింటున్నా చూస్తున్న బిడ్డలు ఏ రోగాలతో ఉన్నారో, ఎటువంటి వ్యాధులతో ఉన్నారో, మరణకరమైన రోగాలేమో, HIV ఏమో, క్యాన్సర్ ఏమో ప్రభా, అవయవాలు చెడిపోయి ఉన్నాయేమో ప్రభా. ఇదిగో తండ్రి, ఒకవేళ బెడ్కి పరిమితం అయిపోయి ఉన్నారేమో ప్రభా. నీ బిడ్డలను దర్శించయ్యా, నీ బిడ్డలను తాకయ్యా, నీ గాయపడిన హస్తంతో ముట్టయ్యా. నానావిధ రోగాల చేత పీడింపబడుతున్న ప్రతి వారిని తాకండి ప్రభా. నీ గాయపడిన హస్తం వారి మీద చాపబడును గాక. నువ్వు పొందిన దెబ్బలలో మాకు స్వస్థత ఉంది, మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా, ఈ ఉదయ కాలపు నేను ప్రార్థిస్తుండగానే వారి దేహాలను మీరు తాకండి ప్రభా, మీరు ముట్టుకొనండి ప్రభా. మీరు ముట్టినందుకు వందనాలయ్యా. వారు సంపూర్ణ స్వస్థత పొందుకొని నిన్ను స్తుతించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. నూతన దీవెన, నూతన ఆశీర్వాదం, నూతన కృపతో వారు నింపబడుదురు గాక. నాయనా తండ్రి, ఈ యొక్క ప్రభా, నా దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.